చంద్రగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో నా యొక్క ఆత్మీయుల్ని ఈరోజు నుంచి కలవాలనుకుంటున్నాను. ఎందుకంటే సంక్రాంతి సంబరాలు మొత్తం నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి కాబట్టి నా యొక్క ఆత్మీయులు చంద్రగిరి నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. నేను ప్రతి సంవత్సరం లాగే మా పుదిపట్ల గ్రామ పంచాయతీలో క్యాలెండర్లు అయితేనేమి స్వీట్లు అయితేనేమి ఆనవాయితీగా ఇస్తూ వస్తున్నాం. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నా ఆత్మీయులు రామచంద్రాపురం మండలం అయితేనేమి చంద్రగిరి మండలం అయితేనేమి పాకాల మండలం అయితేనేమి చిన్నగొట్టిగల్లు ఎర్రావరపాలెం తిరుపతి రూరల్ మండలంలో నా అనుచరులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళకు కూడా నూతన సంవత్సర క్యాలెండరు మరియు స్వీట్ బాక్సులు కూడా పంపిణీ చేయాలని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా కలవదలుచుకున్నాను. అందుకనే మీడియా వారికి కూడా తెలియజేయాలని మిమ్మల్ని అందరికి కూడా ఇక్కడికి ఆహ్వానం చేయడం జరిగింది. 2024 అసెంబ్లీ నియోజకవర్గానికి మీరు ఏ పార్టీ తరపున పోటీ చేయాలి? నేనైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్నాను. ఆశించడంలో తప్పు లేదనుకుంటున్నాను. ఎందుకంటే నేను 21 సంవత్సరాలుగా కూడా రాజకీయాల్లో నడుస్తున్నాను. నాకు ఎటువంటి బిజినెస్లు కానీ ఎటువంటి వ్యాపారాలు కానీ లేవు. నాకు నా బిజినెస్ నా వ్యాపారం అంతా కూడా ప్రజలతోనే నేను 21 సంవత్సరాలు కూడా మమేకమయ్యి వాళ్ళతోనే నడుస్తూ వాళ్ళకి ఎటువంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ గల్లా అరుణ్ కుమార్ గారి సహాయ సహకారాలతో 21 సంవత్సరాలుగా కూడా వాళ్ళ కుటుంబంతోనే కలిసి నడవడం జరుగుతుంది. ఇప్పటికే టీడీపీ తరఫున పులివర్తి నాని గారు పక్క ప్రచారం చేస్తున్నారు, మరో పక్క దివాకర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పుడు మూడో వ్యక్తి అవుతారు, మీకు ఎలా? అంటే మేము కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని. చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కువ శాతం 1,40,000 ఓట్లు బీసీలు మన చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. అందుకని మొన్నటి వరకు కూడా మా గురువర్యులు గల్లా అరుణ్ కుమార్ గారు కంటెస్ట్ చేస్తూ వస్తున్నారనే ఒక ఉద్దేశంతో ఆమె మళ్ళీ రావాలనే ఉద్దేశంతో మేము గట్టిగా కూడా ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ ఆమెకి కొంచెం ఈ రాజకీయాలు కొంచెం దూరంగా ఉండాలనే ఉద్దేశంతో నెక్స్ట్ వచ్చి ఆమె కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ఇంకా ఈ రాజకీయాలు విరమిస్తున్నాననే ఒక ఉద్దేశంతో ఆమె డ్రాప్ అవడం. తర్వాత ఆమె డ్రాప్ అయిన వెంటనే నేను కూడా ఒక బీసీగా తెలుగుదేశం పార్టీ కూడా బీసీలకి న్యాయం చేస్తుందనే ఒక ఉద్దేశంతో ఒక సామాజిక వర్గం బీసీలు వెంట ఎక్కువగా ఉన్నారనే వాళ్ళ ప్రచారం ఉంది కాబట్టి ఈ పార్టీలో టికెట్ ఆశించి టికెట్ తీసుకోవాలని ఉద్దేశంతో నేను తెలుగుదేశం పార్టీతో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ టీడీపీతో టికెట్ అందకపోతే వేరే పార్టీ అది కాలం నిర్ణయిస్తుంది. అదేవిధంగా మా గురువర్యులు అరుణమ్మ కానీ గల్లా జయదేవ్ గారు వాళ్ళందరితో కూడా నా శ్రేయోభిలాషులు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నా అభిమానులు నా ఆత్మీయులు అందరూ కూడా ఉన్నారు. ముఖ్యంగా నేను పుట్టి పెరిగినటువంటి పుదిపట్ల గ్రామ పంచాయతీ, నేను ఇంత స్థాయిలో ఇంత దీంట్లో ఉన్నానంటే మా పుదిపట్ల గ్రామ పంచాయతీ ప్రజలు కాబట్టి వాళ్ళంతా కూడా నిర్ణయించుకొని వాళ్ళంతా మాట్లాడుకొని ఒక మంచి నిర్ణయం తీసుకుంటాను. ఏ పార్టీకి సంబంధించిన టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా చేయడానికి సిద్ధమైన మీరు? అదే మా వాళ్ళతో అందరితో కూడా డిస్కస్ చేసి ఖచ్చితంగా అట్లా ఏదన్నా ఉంటే కూడా దానికి కూడా ముందుకు పోయేదానికి కూడా నేను సిద్ధం.